హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. మీ మాట విననందుకు విచారిస్తున్నాను. ఐ రిగ్రెట్ నాట్ లిజనింగ్ టు యూ. ఐ రిగ్రెట్ నాట్ లిజనింగ్ టు యూ. నేను ఎందుకు కలత చెందానో నీకు తెలియదా? డోంట్ యు నో వై ఐ యామ్ అప్సెట్? డోంట్ యు నో వై ఐ యామ్ అప్సెట్? నా నిర్ణయానికి చింతిస్తున్నాను. ఐ రిగ్రెట్ మై డెసిషన్. ఐ రిగ్రెట్ మై డెసిషన్. నేను తప్పకుండా వస్తాను. I will definitely come. I will definitely come. ఆమె తన తప్పు నుండి నేర్చుకుంది. She learned from her mistake. She learned from her mistake. తప్పకుండా నేను మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను. Definitely I will respect your decision. Definitely I will respect యువర్ డెసిషన్. అతనికి నిజం తెలియదా? డజంట్ హీ నో ద ట్రూత్? డజంట్ హీ నో ద ట్రూత్? నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. ఐ కంప్లీట్లీ ట్రస్ట్ యూ. ఐ కంప్లీట్లీ ట్రస్ట్ యూ. ఆమె పరిస్థితిని చక్కగా నిర్వహిస్తుంది. She handles the situation well. She handles the situation well. ఈ ఫోను ఖరీదైనదని మీకు తెలియదా? Don't you know this phone is expensive? Don't you know this phone is expensive? నా దృష్టిలో మనం వేచి ఉండాలి. From my perspective, we should wait. From my perspective, we should wait. నీకు మనుషులతో ఎలా మాట్లాడాలో తెలియదా? Don't you know how to talk to people? Don't you know how to talk to people? రుజువు లేదు. No proof. No proof. తలబిరుసుగా ఉండకు. డోంట్ బీ హెడ్ స్ట్రాంగ్. డోంట్ బీ హెడ్ స్ట్రాంగ్. అతను జోక్ చేస్తున్నాడని మీకు తెలియదా? డోంట్ యు నో హీ వాజ్ జోకింగ్? డోంట్ యు నో హీ వాజ్ జోకింగ్? అవకాశం లేదు. నో ఛాన్స్. నో ఛాన్స్. నా దృష్టిలో ఇది తప్పు దిశలో వెళుతుంది. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈజ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈజ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. మీ సమస్య ఏమిటి? వాట్స్ యువర్ ప్రాబ్లం? వాట్స్ యువర్ ప్రాబ్లం? నువ్వు మొండివాడివి. You are stubborn. You are stubborn. ఆమె మాటలను తీవ్రంగా తీసుకోకండి. Don't take her words seriously. Don't take her words seriously. ఏం చేయాలో నీకు తెలియదా? Don't you know what to do? Don't you know what to do? ఆమె ఆత్మవిశ్వాసంతో మాట్లాడింది. షీ స్పోక్ కాన్ఫిడెంట్లీ. షీ స్పోక్ కాన్ఫిడెంట్లీ. ఇదంతా విధిరాత. ఇట్స్ ఆల్ అబౌట్ ఫేట్. ఇట్స్ ఆల్ అబౌట్ ఫేట్. తప్పకుండా నేను మీకు తెలియజేస్తాను. డెఫినెట్లీ ఐ విల్ ఇన్ఫార్మ్ యూ. Definitely,
I will inform you. ఆమె కొత్త ఫోన్ కొన్నారా? Did she buy a new phone? Did she buy a new phone? మీతో ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. I would be delighted to be with you. I would be delighted to be with you. బహుశా అతనికి తెలుసు. Maybe he knows. Maybe he knows. ఇది మీకు కష్టం కాదా? Is this not difficult for you? Is this not difficult for you? ఆమె ఎప్పుడూ మేకప్ వేసుకోదు. She never wears makeup. She never wears makeup. నాకు కావాల్సింది ఖచ్చితంగా ఇదే. This is exactly what I needed. This is exactly what I needed. అతను మనుషులను బాగా అర్థం చేసుకుంటాడు. He understands people so well. He understands people so well. నేను మీ నిర్ణయంపై ఆధారపడను. I don't count on your decision. I don't count on your decision. నేను వీలైనంత త్వరగా మీకు ప్రతిస్పందించడానికి ప్రయత్నిస్తాను. I will try to respond to you as soon as possible. I will try to respond to you as soon as possible. ఇది దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుంది. This will have a long-term impact. This will have a long-term impact. నా స్నేహితుడు నిన్ను ప్రశంసిస్తున్నాడు. My friend praises you. My friend praises you. వాళ్ళు నిన్న రాలేదా? Didn't they come yesterday? Didn't they come yesterday? అతను నిర్ణయించుకోలేకపోయాడు. He couldn't decide. He couldn't decide. అతను నిన్ను చూసి సంతోషిస్తాడని నేను అనుకుంటున్నాను. I think he will be glad to see you. I think he will be glad to see you. నేను అన్నదానికి నిజంగా క్షమాపణలు కోరుతున్నాను. I am genuinely sorry for what I said. I am genuinely sorry for what I said.